ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? సమయం ఎలా గడుపుతూ ఉన్నారు? గమనిస్తూ ఉన్నారా? ఆలోచన చేస్తూ ఉన్నారా? సమయం ఎలాగా సద్వినియోగం పరుచుకుంటూ ఉన్నారు? ఒక విశ్వాస జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఎప్పుడైతే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామో, దేని వాక్య ప్రకారం మనం జ్ఞానం కలిగిన వాళ్ళంగా ఉంటాం. మర్చిపోవద్దు. ఈ రాత్రి యథావిధిగా మనం గ్రహ కూడిక కొరకై చేరువచ్చాం. దేవుని వాక్యాన్ని వెనక ముందుగా మనం ప్రార్థన చేసుకొని ఈ పరిచర్య ప్రారంభించుకుందాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు, ఈ రాత్రికాల సమయంలో శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ వాక్యాన్ని వినటానికి మా గృహాలలో మీ సన్నిధికి మేము చేరువచ్చాం. ఈ రీతిగా చేరి రావటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ వనరులను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు, దీని నుండి నన్ను ఈ పరిచర్య కొరకు వాడుకోవటానికి ఇష్టపడిన మీ ప్రేమకై వందనాలు. చేరువచ్చిన బిడ్డలు అందరి కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఎవరు అశ్రద్ధగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉండకుండా మేము చేరువచ్చే కొద్ది సమయం మీ సన్నిధిని అనుభవించేటువంటి విశ్వాసంతో మేము కూర్చొని ఉండటానికి మాకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా గృహాలలో చేరువచ్చిన ప్రతి బిడ్డ కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిచయం ప్రారంభిస్తూ ఉన్నాం. ఏ విధమైనటువంటి అడ్డంకు అభ్యంతరం లేకుండా మెండైన మీ కృపను కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన వారలారా, శివుని గీతాల పాటల పుస్తకంలో నుండి 687వ పాట, పాత పుస్తకాలు 585. 687వ పాట 585 పాత పుస్తకాలు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఇహ పరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, ఇహ పరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువానుచు, అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువానుచు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు,
తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. రెండవ పాటగా 482వ పాట. 482 కొత్త పుస్తకాలు, పాత పుస్తకాలు 410. 482 కొత్త పుస్తకాలు, 410 పాత పుస్తకాలు. సియోను పాటలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఇంకో పాట పాడదాం. 335వ పాట. పాత పుస్తకాలు 290, కొత్త పుస్తకాలు 335, పాత పుస్తకాలు 290. పరుగులేరా సోదరుడు. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా.
యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. వేదనలెన్నో మీదికి వచ్చుర, వేదనలెన్నో మీదికి వచ్చుర. కలవరముందక కనిపెట్టుమురా, కలవరముందక కనిపెట్టుమురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఎత్తబడుటకాయత్తమ నీవు, తరుణము ఇది ఏ తడవు చేయకురా. ఎత్తబడుటకాయత్తమ నీవు, తరుణము ఇది ఏ తడవు చేయకురా. రక్షణలో నిరీక్షణ కలిగి, రక్షణలో నిరీక్షణ కలిగి, రక్షకుడేసుని రాజ్యము చేరా, రక్షకుడేసుని రాజ్యము చేరా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా. ప్రియమైన వారులారా, గమనించండి. ఇలాగ ఎందుకు పాడాను అంటే, మీరు పాడటానికి ఇబ్బంది అవుతుందేమో అని. ఎందుకంటే మొదటి పాట పాడుతున్నాం, నెంబర్ చెప్తున్నాము, దానిని మీరు పాజ్ పెట్టుకుని ఆ పాట పూర్తిగా పాడుకోవాలి. మళ్ళీ రెండో పాట చెప్తున్నాం, మళ్ళీ మీరు పాజ్ ఆన్ చేసుకుని చేయవలసి వస్తుంది. మరి ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే, ఈ పాటలు పాడకుండా ఫార్వర్డ్ చేసుకొని, లేకపోతే తర్వాత పాడుకొని వర్తమానం వింటూ ఆలోచన చేస్తూ ఉన్నారు. అందు గురించి పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడితే, నాతో పాటు మీరు పాడితే ఇంకా అయ్యే వరకు మనం ఇంకే విధమైన డిస్టర్బెన్స్ లేకుండా అలాగే కూర్చొని ఉంటాం అనేటువంటి ఉద్దేశంతో పాడటం జరిగింది. ఒకవేళ ఇందులో ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏమన్నా ఉన్నా మనం ఆలోచన చేసి మార్చుకోవటానికి ఆలోచించాలి. ఈ సమయంలో దేని వాక్యం వెనక ముందు మనం బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లెవి పాడదాం. యేసు నీ వాక్కు నిత్యము నిలిచాను, యేసు నీ వాక్కు నిత్యము నిల్చు, ఏమి మారినన్ పొల్లు పోదు, భూమి ఆకాశముల్ గాతించినాను, మారాజు పల్కు మారాదు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ఆ 21, 22. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి
విశ్వాసము వలన బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలుగా మీ సన్నిధికి మేము చేరువచ్చాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న ఈ లేఖనం ద్వారా మేము బలపడటానికి, మేము ప్రోత్సహించబడటానికి మీ కార్యాన్ని మా పట్ల చేయమని వందనాలు చెల్లిస్తూ దేవుని నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, అబ్రాహాము యొక్క జీవితంలో విశ్వాసం అనేటువంటిది అది చాలా అద్భుతమైనటువంటి కార్యం. అబ్రాహాము యొక్క జీవితంలో విశ్వాసం అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. అబ్రాహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎట్లాంటి ఆశీర్వాదాలు అబ్రాహాము పొందాడు అనేటువంటిది మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అబ్రాహాము జీవితం గురించి మనం ఎరిగిన వాళ్ళంగా ఉన్నాం, చాలాసార్లు ధ్యానించిన వాళ్ళంగా ఉన్నాం, చాలాసార్లు అబ్రాహాము జీవితం గురించినటువంటి వర్తమానాలు చాలా మనం విన్నాం. అందుని బట్టి అబ్రాహాము యొక్క జీవితంలో విశ్వాసము చాలా ప్రశస్తమైనటువంటిది, ప్రాముఖ్యమైనది కూడా. ఇక్కడ మనం చదువుతా ఉన్నాం 21వ వచనం ఆఖరి భాగంలో విశ్వాసము వలన బలము నొందెను అని. విశ్వాసము వలన బలము నొందెను అనే మాట మనం చదువుతున్నాం. అసలు అబ్రాహాము యొక్క విశ్వాసం దేనిలో ఉంది? అబ్రాహాము యొక్క విశ్వాసము దేనిలో ఉంది? అబ్రాహాము యొక్క విశ్వాసము దేవుని మీద ఉంది. తన విశ్వాసానికి మూలం, దాని విశ్వాసానికి ఆధారం దేవుడే. దేవుడు అంటే సరిపోయింది అబ్రాహాము యొక్క జీవితంలో. దేవుడు అన్నప్పుడు అబ్రాహాము దేవుని మీద తన విశ్వాసపు యొక్క సారాంశం ఎలా తెలియపరుస్తూ ఉన్నాడంటే, మొట్టమొదటిగా తన జీవితంలో 18వ వచనంలో మనం చదివితే, ఆధారము లేనప్పుడు అబ్రాహాము నమ్మాడు. ఆధారం లేనప్పుడు దేన్ని నమ్మాడు? దేవుని యొక్క మాటను నమ్మాడు. ఎందుకని? వాగ్దానం చేసిన వాడు దేవుడు సామాన్యమైన వాడు కాదు అని. అబ్రాహాము తనతో మాట్లాడినటువంటి వాగ్దానం చేసిన మాట కంటే వాగ్దానం చేసిన వాని మీద నమ్మకం ఉంచాడు. రెండవది మనం చదివితే, ఏ మాట అయితే ఏ దేవుడైతే చెప్పాడో అతడు దాని విషయంలో సందేహించలేదు. తర్వాత వాగ్దానం చేసినటువంటి మాట చెప్పినటువంటి దేవుని యందు తప్పక నెరవేరుస్తాడు అనేటువంటిది విశ్వాసం ఉంచి నెరవేరుస్తాడు అనేటువంటి దాని వెనక అబ్రాహాము విశ్వాసానికి ఇంకొక అద్భుతకరమైనటువంటి విషయం ఉంది. ఆయన సమర్థుడు అని. ఆయన సమర్థుడు అని. ఆధారం లేనప్పుడు నమ్మాడు. చెప్పిన మాటకి దేవుడే ఆధారం అని. అబ్రాహాము చెప్పిన మాటను విశ్వసించినటువంటి విధానం కాదు, వాగ్దానాన్ని నమ్మినవాడు కాదు. అంటే ఆ విశ్వాసం దేవుని యొక్క లేదా అబ్రాహాము యొక్క విశ్వాసము మాట మీద కాదు,
మాట ఇచ్చినటువంటి దేవుని మీద. అందుకే సందేహించలేదు. రెండోది నమ్మాడు. మనం చదువుతా ఉన్నాం ఇక్కడ, అది నెరవేర్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఆ తర్వాత ఇంకా ప్రాముఖ్యమైనటువంటి తన విశ్వాసాన్ని ఆయన మీద కన్ఫర్మ్ ఎలా చేస్తున్నాడంటే రూఢీగా, ఖచ్చితమైనటువంటి విధానం ఉంది, రూఢీగా. అందుని బట్టి అబ్రాహాముకి విశ్వాసం అతను బలపరిచింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీకున్నటువంటి విశ్వాసం దేని మీద? చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం, చాలాసార్లు కూడా మనం నమ్ముతాం, చాలాసార్లు విశ్వాసం ఉంచుతాం. దేని మీద? వాగ్దానం మీద నమ్ముతాం, చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచుతాం. కానీ ఆ మాట ఇచ్చినటువంటి, వాగ్దానం చేసినటువంటి ఆ దేవుని మీద మనం ఆలోచన చేసే వాళ్ళంగా ఉండాం. అందుకే మన జీవితాలలో వాగ్దానం యొక్క నెరవేర్పు సంపూర్తిగా మనం చూడలేకపోతున్నాం. తర్వాత మనం నమ్మినటువంటి లేక మన విశ్వాసం ఉంచినటువంటి ఆ మాట మనకి బలాన్ని ఇవ్వటలేదు. అబ్రాహాముకి విశ్వాసము బలాన్ని ఇస్తే, బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారా ఏ ఏ పరిస్థితుల్లో, ఏ ఏ సమయాలలో మనకు బలాన్ని ఇస్తుందో దాన్ని మనం అభ్యాసం చేయగలిగితే, దానిని మనం చూడగలిగితే మన విశ్వాసము మనకు బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఏ ఏ పరిస్థితుల్లో, ఏ ఏ ఏరియాస్లో విశ్వాసం మనకు బలాన్ని ఇస్తుంది ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 2వ వచనము, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహాదానమని, మహానందమని ఎంచుకొనుడి. విశ్వాసము ఏం కలుగు చేస్తుంది? పరీక్షను కలుగు చేస్తుంది. పరీక్ష ఏం చేస్తుందంటే ఓర్పును పుట్టిస్తుంది. నా విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఆ విశ్వాసము నా పరీక్షను నాకు ఓర్పును నేర్పేదిగా ఉంటుంది. కాబట్టి విశ్వాసం ఉంచిన నా బ్రతుకులో శ్రమలో నాకు నష్టాన్ని, లేకపోతే నాకు కష్టాన్ని, లేకపోతే నాకు నష్టాన్ని కలుగు చేసేటువంటిది కాదు, కానీ నాకు ఓర్పుని పుట్టిస్తుంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చదివితే ఒక మాట కనిపిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాల్లో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరం బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెమే కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. 5వ వచనంలో కూడా చదివితే, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారు, నాకు శ్రమ కలిగినప్పుడు, నాకు కష్టం కలిగినప్పుడు, లేకపోతే నాకు దుఃఖం కలిగినప్పుడు విశ్వాసం ఉంచిన నాకు, నా విశ్వాసము ద్వారా ఏం కలుగుతూ ఉందంటే మెప్పు కలుగుతూ ఉంది, ఘనత కలుగుతూ ఉంది.
నాకు ఒక స్వాస్థ్యము దేవుని శక్తి చేత కాపాడబడుతుంది. నా స్వాస్థ్యం, నా విశ్వాసం నాకు బలాన్ని ఇచ్చింది. నా శ్రమలో, నా ఇబ్బందులు, నా కష్టములు. అబ్రాహాముకి విశ్వాసం అతనికి ఎలాగైతే బలము చేకూర్చి దేవుని యొక్క వాగ్దానాలను నమ్మటానికి శక్తినిచ్చిందో, నేను దేవుని యందు ఉంచిన నా విశ్వాసం నాకేం కలుగు చేస్తూ ఉందంటే, నా శ్రమలో ఆనందాన్ని కలుగు చేస్తుంది. నా బాధలో, నా కష్టములో నన్ను ఓదార్స్తూ, నాకు ఓర్పునిస్తూ, ప్రతి పరీక్షలో నేను నిలబడటానికి నాకు శక్తినిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయం. 10వ వచనములో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగా లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారిని నిలవబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా ఒక పోరాటం ఉంది నా విశ్వాసపైకి జీవితంలో. లోకంలో జీవిస్తున్నప్పుడు లోకంతో, శత్రువుతో నేను పోరాడేవాడిగా ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితం అంటేనే పోరాటం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ యొక్క యుద్ధ పోరాటంలో నేను జయించాలి అంటే నాకు బలం కావాలి, నాకు శక్తి కావాలి శత్రువుని ఎదిరించడానికి. అందుకే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటున్నాడు. ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారిని నిలవబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా దానికి వివరణ ఇస్తున్నాడు. ఆ వివరణలో 16వ వచనములో ఇవన్నీగాక విశ్వాసమును డాలును పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. విశ్వాసం అనే డాలు నాకేమిస్తూ ఉందంటే శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఇందులో శత్రువులతో పోరాడేటువంటి విధానంలో, నా శోధనలో, నా ఇబ్బందులు, నా పరిస్థితులు, లోకంలో, లోకపేక ఆకర్షణలు, భయంకరమైనటువంటి పరిస్థితులు నా విశ్వాసం నాకేమిస్తూ ఉందంటే శక్తినిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, జరుగుతూ ఉన్నటువంటి విషయాలను మీరు ఆలోచన చేస్తే శక్తివంతులుగా మనం ఉండటానికి నా విశ్వాసం భయంకరమైన ఈ పరిస్థితుల్లో నాకు శక్తినిచ్చేదిగా ఉంటుంది. మీరు ఆలోచన చేస్తున్నారా? చాలామంది ఈ కరోనా వైరస్ గురించి ఎంతో బెంబేలు పడుతూ ఉన్నారు. విశ్వాస జీవితంలో ఈ కరోనా వైరస్ అనేటువంటి పోలికతో ఉన్నటువంటి శత్రువుని యొక్క భయంకరమైనటువంటి వైరస్ సాతాను చేత విశ్వాస జీవితం మీద దాడి చేస్తుంది అని గుర్తిస్తున్నారా? ఈ విషయంలో ప్రభు నేర్పినటువంటి ఒక చిన్న పాఠాన్ని నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మందు లేదు, ఇప్పటివరకు మంది కనుక్కోలేదు. అది ఇప్పుడు చెప్పేటువంటి సలహా, ఇప్పుడు ఇస్తున్నటువంటిది. మీలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోండి, హ్యూమినిటీ అనేటువంటిది పెంచుకోండి. అలా పెంచుకుంటే ఏమవుద్ది అంటే వచ్చేటువంటి కరోనా వైరస్ దానిని జయించటానికి, దానిని చంపటానికి మీకు శక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి నీలో ఎంత శక్తి ఉంది, నువ్వు ఎంతవరకు రోగ నిరోధక శక్తి కలిగిన వాడుగా ఉన్నావని టెస్టులు కూడా చేయించుకుంటున్నారు. కరోనా వైరస్కి అంతే.
ఆత్మీయమైన విశ్వాస జీవితంలో శత్రువు తీసుకొచ్చేటువంటి ప్రతి ఈ కరోనా వైరస్ లాంటి భయంకరమైనటువంటి ఈ వైరస్ నీ విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రవేశించకుండా దానిని అడ్డుకోవటానికి ఈ ఖాళీ సమయంలో నువ్వు బలవంతుడిగా ఉండటానికి నీ విశ్వాసం నీకు శక్తినిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? కరోనా వైరస్ నీ జరిగి చేరకుండా, ఒకవేళ చేరితే నువ్వు చచ్చిపోకుండా ఉంటాను. కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఒకటి, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండండి. 2, బలమైన ఆహారాన్ని తినండి. సహవాసం చేయండి, ఫెలోషిప్ కలిగి ఉండండి. కుటుంబంలో ఆహ్లాదకరంగా ఉండండి. మీకున్నటువంటి రిలేషన్షిప్ని పెంచుకోండి, సంబంధ బాంధవ్యాలు. తర్వాత మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, అంటే చేతులు కట్టుకోండి, మూతులు కట్టుకోండి, దూరంగా ఉండండి. ఇవన్నీ మాట్లాడుతున్నారు. వాటి విషయంలో మీరు ఆలోచన చేస్తే విశ్వాస జీవితంలో శత్రువు తీసుకొస్తున్న కరోనా వైరస్ ఈ దినాలు ఏంటో తెలుసా? నువ్వు ఖాళీగా కూర్చున్న సమయం అంతా, రోజంతా నీ మీద దాడి చేసేటువంటి విషయాలు ఏమున్నాయో తెలుసా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఖాళీగా ఉన్న నీ జీవితంలో? ప్రస్తుతానికి అందరూ టీవీ దగ్గర కూర్చొని ఆలోచన చేద్దామంటే టీవీలో కూడా ఏమొస్తున్నాయో తెలుసా? ఎప్పటికప్పుడు ఏదైనా ఒక కొత్త విధానం వస్తే కాసేపు కూర్చొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారో తెలుసండి? పాత కాలపు సినిమాలు ప్రతి ఛానల్లోనూ వస్తూ ఉన్నాయి. టీవీ దగ్గర కూర్చుంటే అవే వస్తూ ఉన్నాయి. ప్రభుని అంగీకరించక ముందు నువ్వు అదే పరిస్థితుల్లో జీవించినటువంటి అనుభవం ఉంది. అవి ఒకసారి నీకు వినబడుతూ ఉన్నప్పుడు ఆకర్షించబడేటువంటి విధానం ఎలా ఉందంటే, దావీదు ఏ రీతిగా అయితే ప్రొద్దుగుంకి వేళ మేడ మీద తిరుగుతూ ఉన్నాడు, ఆకర్షణీయమైనటువంటి పరిస్థితి ఇది నేను ఇంట్లో చోటు చేసుకుంటా ఉంది. విశ్వాస జీవితంలో ఎలా ఉన్నావు? 2, సెల్ ఫోన్, ఇంకేమీ లేదు, పనేమీ లేదు. 3, అనానుకూలమైనటువంటి సంభాషణలు, అనానుకూలమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుని చొచ్చుకొని వచ్చేస్తూ ఉంది కరోనా వైరస్. వాటిని నువ్వు అడ్డుకోవటానికి నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధమైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం, దేవుని బిడ్డలకు దేవుని సన్నిధి ఆరోగ్యకరమైన వాతావరణం, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాము. ఎక్కడైనా సరే దేవుని సన్నిధిని అనుభవించే వాళ్ళకు ఉంటాం, దేవుడు మాట్లాడేవాడు ఉంటాం. బలమైన ఆహారం తింటూ ఉన్నారా? దేవునికి వాక్యం. మధ్యకాలంలో నేను చిన్నపిల్లలు వాళ్ళు చెప్తూ ఉంటే నేను చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాను. వాళ్ళ విశ్వాసము అనేటువంటిది తిమోతి రాసిన పత్రికలో ఎన్ని ఉన్నాయో చూడండి అని వాళ్ళ నానంటే వాళ్ళు నెతుక్కుని చెప్పి అది కరెక్ట్ చేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను దినాన నాతో మాట్లాడుతూ వాళ్ళు అన్నారు, ప్రకటన గ్రంథంలో సంఘం అనే మాట ఎన్నిసార్లు ఉంది అనేది నెతికారంట వాళ్ళు. ఆది కాండంలో యెహోవా అనే మాట ఎన్నిసార్లు ఉంది అని చెప్తా ఉన్నారు. ఆశ్చర్యమైంది. ఆలోచన చేస్తూ ఉన్నామా? ఏదైనా ఒక పుస్తకం తీసుకుని దాని మీద అట్లా ఆలోచన చేస్తూ ఉన్నామా? కాసేపు దాని మీద ఉంటే మనం చక్కగా దేవుని యొక్కతో సహవాసం అనిపించే వాళ్ళు ఉంటాం, బలమైన ఆహారం తినగలిగిన వాళ్ళని ఉంటాం. ఫెలోషిప్ అనేటువంటిది కుటుంబంలో చక్కగా సహవాసం చేసేటువంటి విధానం. రిలేషన్షిప్, మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు నువ్వు భద్రపరచుకుంటున్నావా? యోహాను రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయంలో అంటాడు, దేవుని మూలముగా పుట్టినవాడు తన భద్రం చేసుకుని కనుక శత్రువు వాణిని ముట్టడు. నువ్వు షేకండిస్తే, లేకపోతే నువ్వు సరైన విధానంలో నువ్వు భద్రపరచుకోకపోతే శత్రువు చోటు చేసుకుని వస్తుంది, నీలోనికి వస్తుంది, నీ ఆత్మీయ జీవితం చంపేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి మందేమీ లేదు. నీ ఆత్మీయ జీవితం నష్టపోవటమే, నా ఆత్మీయ జీవితం నష్టపోవటమే. అందుకే విశ్వాసం నా పోరాటంలో నాకు జయాన్ని ఇస్తుంది. అబ్రాహాం ఎలాగో బలం పొందుకున్నాడు,
అలాగే శత్రువును జయించడానికి విశ్వాసము నాకు శక్తినిస్తుంది. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 21వ వచనంలో 21-22 వచనాల్లో అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండానే ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగా కానీ చెప్పిన ఎడల అలాగూ జరిగిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదురు, అవి దొరికి నేను నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వార్త చేయండి. ప్రేమ దేని బిడ్డలారా, ఇవాళ మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అవన్నీ పొందటానికి నాకు విశ్వాసం ఏం చేస్తుంది అంటే, నేను ప్రార్థన చేసిన దాన్ని పొందటానికి నాకు సందేహం లేకుండా చేస్తుంది. అందుకే మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో, నేను ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నానో, లేకపోతే దేవుని యొక్క చిత్తం జరగటానికి నా జీవితంలో ఏదైతే అడ్డుందో, ఏదైతే అభ్యంతరం ఉందో దానిని తీసివేసి బయట పారవేయబడాలి అనేటువంటి విధానం నేను ఆలోచన చేస్తే విశ్వాసం నాకు ఏం చేస్తుందో తెలుసా? నేను ఏదైతే ప్రార్థన చేశానో, ఏదైతే దేవుని చిత్తం అయ్యిందో అది నేను అనుభవించడానికి నాకేమిస్తుందంటే శక్తినిస్తుంది. అందుకే మనం యాకోబు పత్రికల మాట చదువుతాం. 1వ అధ్యాయం 5-6 వచనం చదువుదాం. అది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో యాకోబు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న అతడు దేవుని అడగవలనప్పుడు అది అతనికి అనుగ్రహించబడిన ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. అంటే జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ జ్ఞానం బదులు ఇంక వేరేది అడిగిన, ఒకవేళ జ్ఞానం గురించి అనుకోండి, దేవుని ఎరిగేటువంటి విధానంలో అభివృద్ధి చెందే వాళ్ళంగా ఉండాలి. అందుకే సువార్తలో పత్రికలు అంటాడు పేతురు తన పత్రికలు, మీరు యేసు ప్రభువు అనుగ్రహించు జ్ఞానమందు కృప అభివృద్ధి చెందండి. అడగచ్చు, తప్పేమీ లేదు. ప్రభా ఆత్మీయంగా మిమ్మల్ని ఎరగటానికి, మిమ్మల్ని చూడటానికి, నీ వాక్యాన్ని గ్రహించడానికి నా జ్ఞానం అనుగ్రహించండి. దేవుడు తప్పకుండా ఇచ్చేవాడు ఉంటాడు. కారణం విశ్వాసం. కాబట్టి నా జీవితంలో విశ్వాసము వలన ప్రార్థన శక్తిని, లేకపోతే ప్రార్థన విషయాలను అడిగినవి నేను పొందటానికి నన్ను సిద్ధపరిచేదిగా ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి నా విశ్వాసము నాకేమిస్తుంది? లోకాన్ని జయించడానికి శక్తినిస్తుంది, లోకాన్ని జయించడానికి నాకు బలాన్ని ఇస్తుంది. లోకపు యొక్క ఆకర్షణ సామాన్యమైనది కాదు, లోకం సామాన్యమైనది కాదు, లోకం సామాన్యమైనది కాదు. చాలామంది రాజీ పడిపోతారు. ఎప్పటి నుంచో అన్నానని నా నోటికి వచ్చేసిందని అంటారు, బూతులు మాట్లాడతారు. అది పాతండి అలాగండి. ఇదివరకు నాకు ఒక మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు అనేవారు, అన్న ఏంటి ఇలా చేసామంటే, లోకం కదన్నా, శరీరంలో ఉన్నాం కదన్నా అనేవారు. జయించడానికి విశ్వాసం శక్తినివ్వలేదు. అబ్రాహాము బలం పొందడానికి గల కారణం ఉన్నటువంటి అడ్డులు ఎన్నున్నాయో తెలుసా? మీకు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అబ్రాహాము జీవితంలో వృద్ధాప్యంలో తను 90 సంవత్సరాలు దాటిన తర్వాత కుమారుని కంటానికి విశ్వాసం శక్తినిస్తే, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి యాజకత్వం చేస్తున్నటువంటి జకర్యా లోకాకు రాసిన సువార్త 1వ అధ్యాయంలో చదివితే అతని విశ్వాసము అతనికి బలాన్ని ఇవ్వలేదు. విశ్వాసం నమ్మలేకపోయాడు ఆయన. నువ్వు నమ్మలేదు కనుక అంటుంది గబ్రియేలు దూత, నువ్వు నమ్మలేదు కనుక నువ్వేమవుతావంటే మౌనంగా ఉంటావు, మాట్లాడకుండా మగవాడు అయిపోయాడు. మరి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు
అబ్రాహాము సందేహింపకుండా ఎలాగ అడిగాడు? ఆయన విశ్వాసము అతనికి బలాన్ని ఇచ్చింది. జకర్యా యొక్క విశ్వాసము అపనమ్మకాన్ని ఇచ్చింది, మగవాణ్ణి చేసింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, లోకాన్ని జయించటానికి శక్తి కలిగినటువంటి విధానం ఉంటుంది. అందుకే యోహాను రాసిన సువార్త మొదటి పత్రిక 5వ అధ్యాయంలో లోకమును జయించే విజయము మన విశ్వాసం. కాబట్టి లోకాన్ని జయించడానికి నా విశ్వాసం నాకు బలాన్ని ఇచ్చేదిగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, మరియు సున్నతి గలవారికిని తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందని వారు కాక మన తండ్రి అయిన అబ్రాహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గురుతు పొందెను అనే మాట చదువుతున్నాం మనం. ఇక్కడ మనం జాగ్రత్తగా చదివితే అబ్రహాము సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తు పొందెను అనే మాట మనం చదువుతున్నాం. అబ్రహాము సున్నతి పొందిన తర్వాత ఒక గుర్తు పొందిన తర్వాత అబ్రహాము ఒక జనాంగానికి తండ్రి కాగలిగాడు. అబ్రహాం సున్నతి పొందకముందు అతని విశ్వాసము ద్వారా మనకి తండ్రి అయిన వాడు ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మార్గాల్లో నడవటానికి, విశ్వాసపు యొక్క అడుగుజాడలో నడవటానికి ఏ విధమైనటువంటి నిబంధన, ఏ విధమైనటువంటి ఆజ్ఞలు, ఏ విధమైనటువంటి కట్టడలు నీకు లేవు. విశ్వాసము నువ్వు లోకంలో నడవటానికి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏ ఆజ్ఞలు కానీ, కట్టడలు కానీ, నిబంధనలు కానీ నీకేమీ లేవు. ఈ లోకంలో నడవటానికి విశ్వాసము యొక్క అడుగుజాడలు. కాబట్టి విశ్వాసం నాకు ఏమిస్తూ ఉంది? నడవటానికి శక్తినిస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినాను. మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరిక అందరూ ఒక్క భావంతోనూ సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు కలిగిన వారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకు సూచన ఉన్నది.